ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంలో కొత్త మలుపు. దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు దివ్వెల మాధురి పేరున రిజిస్ట్రేషన్ అయింది. కానీ దువ్వాడ వాణి ఇంట్లో ప్రవేశించవచ్చని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. కోర్టు ఉత్తర్వులను టెక్కలి పోలీసులకు దువ్వాడ వాణి సమర్పించారు. దాంతో దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లడానికి దువ్వాడ వాణి కుమార్తెలు వెళ్లేందుకు ప్రయత్నించగా కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంలో కొత్త మలుపు. దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు దివ్వెల మాధురి పేరున రిజిస్ట్రేషన్ అయింది. కానీ దువ్వాడ వాణి ఇంట్లో ప్రవేశించవచ్చని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. కోర్టు ఉత్తర్వులను టెక్కలి పోలీసులకు దువ్వాడ వాణి సమర్పించారు. దాంతో దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లడానికి దువ్వాడ వాణి కుమార్తెలు వెళ్లేందుకు ప్రయత్నించగా కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్యల మాధురి పేరు రిజిస్ట్రేషన్ అవడం, అయితే వీళ్ళు వెళ్ళొచ్చని ఉత్తర్వులు ఉండడం, దీంతో మళ్ళీ ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు తాలూకా అక్రమ సంబంధ వ్యవహారం రోజు రోజుకి కూడా అనేక మలుపులు తిరుగుతుందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా గత 30 రోజులుగా కూడా ఈ వ్యవహారం బహిర్గతమైనప్పటి నుంచి కూడా ఈ అక్రమ సంబంధ వ్యవహారం అనేది అనేక మలుపులు తిరుగుతుంది. అయితే తాజాగా ప్రధానంగా అయితే మాత్రం దువ్వాడ వాణి అలాగే భార్య శ్రీనివాసు ఆ కూతురు హైందవీడి మధ్య అయితే మాత్రం పెద్ద ఎత్తున చర్చకి దారి చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం కూతురు భార్య అయినటువంటి వాణి గత 29 రోజులుగా కూడా దువ్వాడ వేరేగా కట్టుకున్నటువంటి ఇంటి వద్ద అయితే మాత్రం నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అనేక మలుపులు తిరిగిందని కూడా చెప్పవచ్చు. అయితే తాజాగా అయితే మాత్రం ఏ ఇంటి కోసం అయితే ఆ భార్య వాణితో పాటు మాధురి గత 29 రోజులుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందో అనూహ్యంగా ఒక్కసారిగా కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు తనకి 2 కోట్లు బకాయి ఉన్నాడంటూ కూడా గత వారం రోజుల క్రితమే ఎవరైతే అక్రమ సంబంధ వ్యవహారంపై అయితే మాత్రం ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మాధురి ఉందో మాధురి పెద్ద ఎత్తున కూడా చెక్కులను చూపించి నాకు 2 కోట్లు ఇవ్వాలంటూ కూడా ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలు అయితే మాత్రం భార్య వాణి కొట్టిపడేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో తన డబ్బుల కోసం ఆ మాధురి ఒకసారిగా కూడా దువ్వాడ ప్రస్తుతం నివసిస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కూడా ఆ ప్రాంతంలో ఆ గందరగోళ పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే అనూహ్యంగా ఆ దివ్వల మాదిరి నాకు రావాల్సినటువంటి డబ్బులకు గాను ఆ ఇంటిని తనకు రిజిస్ట్రేషన్ చేశాడంటూ కూడా ఇంటి డాక్యుమెంట్ ని పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారిగా కూడా వెలుగులోకి తేవడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు కూడా ప్రస్తుతం ఏర్పడ్డాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం ఆ ఇంట్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అయితే లేరు. ప్రస్తుతం ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ ప్రియురాలైనటువంటి దివ్వల మాదిరి అయితే మాత్రం ప్రస్తుతం ఆ ఇంటి వద్ద ఉన్నారు. అదే ఇంటికి ప్రస్తుతం దువ్వాడ
ఎమ్మెల్సీ తాలూకా భార్య వాణితో పాటు పిల్లలు ఇద్దరు కూడా ఆ ఇంటి వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో తనకి కూడా ఇంటిపై హక్కులు ఉన్నాయి, కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఇంట్లోకి వెళ్ళడానికి, ఆ పర్మిషన్ తాలూకా సంబంధించినటువంటి పూర్తి పత్రాలను సైతం ఆ పోలీస్ స్టేషన్ కి సమర్పించి ఆ ఇంట్లోకి ప్రవేశించడానికి మేము ఇక్కడికి వచ్చాం, మమ్మల్ని పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పడంతో ఈ రచ్చ మరోసారి కూడా బహిర్గతమైంది. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా గందరగోళంగా ఏర్పడి 2 వర్గాలుగా కూడా విడిపోయినటువంటి పరిస్థితి మాత్రం మనకు తాజాగా ఆ ప్రాంతంలో కనిపిస్తుందని చెప్పవచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.